లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుడు. దేవుడు అనే పదం మనం తెలుసుకోవాలంటే ఆయన లేని దాన్ని తీసుకురాగలిగిన ఒక శక్తిమంతుడు, లేనిది తీసుకురాగలిగిన వాడే దేవుడు. ఉన్నది చేసేవాళ్ళు అందరూ ఏంటి, సహాయకులు అంతే, మనుషులు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఎవరిని కొలుస్తారు, ఎవరైనా సహాయం చేస్తే ఆయనే దేవుడు అంటారు. మరి దేవుడు ఏమైపోతాడు చెప్పండి? మంచి తెలుసుకోవాలంటే మార్పు కలిగినటువంటి రాయించి ఇచ్చిన గ్రంథంలో తప్ప ఎక్కడా, దీన్ని చదవండి బాగా, దీన్ని అభ్యాసం చేయండి బాగా. దీంట్లో అద్భుతమైన సంగతులు దేవుడు మన కోసం, మన మంచి కోసం, మన బాగోగుల కోసం, మన చెడు నుంచి విముక్తి చెందడం కోసం దేవుడు ఈ 66 పుస్తకాలు కలిగిన జ్ఞాన గ్రంథాన్ని దేవుడు మనకి ఎంతమంది దీని మీద మనసు ఎంతమంది అంటే మన దేవుడు అందరికీ ఆయన మనం ఏమన్నాడట, లేనిది వెంటనే సృష్టించిన దేవుడు మనకు చూపించిన కార్యక్రమాలు బైబిల్లో వ్రాయించాడు. ఇప్పుడు మనం దేన్ని నమ్మాలంటే లేని దాని, కనపడిన దాని దేవుని శక్తిని మనం వాక్య రూపంలో తెలుసుకుని మనం ఏం చేయాలి, నమ్మాలి తప్ప తోమలాగా నీ గాయాల్లో ఏలుడికి నేను నమ్ముతానంటే ఆ నమ్మకం సరైంది. ఇక్కడ మాటలతో కనిపిస్తున్నాడు, నీవు ఇప్పుడు నమ్మిన ఎడలా దేవుని క్రియలు చూస్తావు, ఇప్పుడు నమ్మిన ఎడలా దేవుని క్రియలు చూస్తావు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుంటాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం కనుక మనం అలాంటి జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, ఆయన శక్తి ఉంది, ఏమండి ఆయన కార్యాలు నిరంతరము మనకి తెలియజేస్తున్నాడు. తెలుసుకుంటూ మనం దేవుని మహిమ అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించు.